శ్రీ గురుభ్యో నమః. పంచమలో రాహు, లాభస్థానంలో కేతువు. ఏ లగ్నమైనా తీసుకోండి, పంచమలో రాహు ఉన్నాడు, లాభంలో కేతు ఉంటే ఒక రకమైన యోగంలో తిరుగుతుంటారు మనిషి. ఒక పక్క భోగభాగ్యాలు వస్తుంటాయి, ఒకవేళ పిల్లలు ఎదుగుతుంటుంటారు, ఒక పక్క లాభాలు, పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లను జరుగుతుంటాయి. ఒక మాయా ప్రపంచంలో ఉంటాడు మనిషి పంచమ రాహు, లాభంలో కేతు ఉన్నప్పుడు. మహా అద్భుతంగా మనిషి కనబడుతుంటాడు. దానికి ఇంకా అంతువ్యం ఉండదు. అంటే ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ఏంటంటే అనుభవించాలో అని అనుభవిస్తున్నట్టుగా కనబడతాడు మనిషి. తన వాసనలు ఏవైతే ఉన్నాయో తన పిల్లల ద్వారా ఆ వాసన యొక్క ప్రభావం చూస్తుంటాడు. ఈ వ్యక్తి చిన్నప్పుడు ఏదో పనులు చేస్తుంటాడు, పనికిరాని పనులు కొన్ని చేస్తుంటాడు. సంతానం ద్వారా మళ్ళీ ఆ పిల్లవాడు కూడా అదే పనులు చేస్తుంటుంటాడు. వీడికి తెలుస్తుంది వాడు పొరపాటు చేస్తున్నాడు, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మన వాసన కదా మన పిల్లడికి వచ్చేది. పంచమలో రాహు ఉంటే మనలోనే చెడు వాసనతో పుట్టుకుని వస్తారు. మనలో మంచి ఉంటే చెడు ఉంటుంది. మనం చిన్నప్పుడు ఏదో అల్లరి పనులు చేస్తుంటాం, మనం అనుకుంటా బుద్ధిమంతులు అయిపోయామని అనుకుంటాం. మనం కరెక్ట్గా మన పిల్లవాడు అదే అల్లరి పనులు చేస్తూ మనకు అనిపిస్తుంది. మనం నవ్వుకుంటాం, అసలు బయట చెప్పుకోలేకపోతున్నాం. కానీ ఇది ఒకప్పుడు చేసిన వెదవ పనే ఇప్పుడు నాకు కుమారుడు కూడా చేస్తుంటే ఆనందపడిపోతుంటాం, బాధపడుతుంటాం. అక్కడ ఎక్కువగా చేస్తే మనం బాధపడుతుంటాం. మనకు తెలుసు దాని సొల్యూషన్ అలా మనం ఏం చేయలేము. కారణం ఏమిటంటే వాడు మన పిల్లవాడు అవ్వడం వల్ల. అంటే పిల్లవాడు తప్పు చేస్తున్నా కూడా తెలియని పరిస్థితుల్లో తెలుసుకొని కూడా మనం ఏం చేయలేని పరిస్థితుల్లో మనం చేసేది పంచంలో ఉన్న రాహు. అంటే వాడు గారం చేయడం, వాడు మండిగా తయారు చేయడం, వాడు ఒక ప్రయోజకుడు కాకుండా ఎవరికి పనికిరాని వ్యక్తిగా తయారవడం కారణం పంచంలో రాహు ఉన్నప్పుడు జరుగుతుంది. మనకి లాభంలో కేతు ఉన్నాడు కాబట్టి అన్ని రకాల లాభాలు ఇస్తాడు. ధన లాభం ఇస్తాడు, చేసే ప్రతి పనిలో లాభం ఇస్తుంటాడు, కలిసి వచ్చినట్టుగా చూపిస్తుంటాడు. ఎప్పుడైతే ఇక్కడ కలిసి వచ్చిన ఉన్నదో మనకి ఇబ్బంది అనిపి ఎప్పుడైతే కలిసి వచ్చినట్టు ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో భగవంతుడి మీద మనకు జ్ఞానం కంటే అజ్ఞానం పెరుగుతుంది. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? పంచమ రాహు లాభస్థానంలో కేతు ఇద్దరు కలిసి చేస్తే వాడు ఇవ్వాల్సిన లాభాన్ని కూడా మాయలో కూర్చోబెట్టి రాహు డామినేట్ చేసేస్తారు. ఎప్పుడైతే డామినేట్ చేస్తే మనం చాలామంది వ్యక్తులు మనం చూస్తుంటాం. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఆ మండితనంతో ఉంటారు. పిల్లలు ఎలా విచ్చలవిడిగా తిరుగుతుంటారో, దేశం మీద వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలియని పరిస్థితుల్లో ముందుకు వెళ్తుంటారు. అయినా తల్లిదండ్రులు ఏమీ చేయకుండా అలా ప్రశాంతంగా ఉంటున్న ఘటనలు ఎన్నో చూస్తుంటాం. ఎప్పుడో ఆ పిల్లవాడు వల్ల జరిగిన నష్టం వల్ల వాడు బాధపడతాడు, కానీ జీవితంలో ఎప్పుడూ బాధపడకుండా ఆనందంగా ఉంటుంటాడు. ఆ పిల్లవాడు కదా చేస్తున్నాడు కదా చూసి ఆనందించి తర్వాత జీవితంలో చాలా ఇబ్బంది పడిన వాళ్ళు చాలా ఆనందంగా చూస్తుంటాం. ఇది పంచమరాహు లాభకేతువులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. ఏదైనప్పటికీ లాభంలో కేతు ఉన్నాడంటే మనకు ఒక మార్గం, ఒక అవకాశం మాత్రం ఆ కేతువును వాడు ఇస్తాడు. కాబట్టి లగ్నాన్ని బట్టి, అది ఏ లగ్నం చూసుకుంటే దాన్ని బట్టి అవకాశం కలుగుతుంది, అయితే అవకాశం కూడా కలగదు. సో ఆ లగ్నాన్ని బట్టి ఆ లాభంలో ఉన్న కేతు డెఫినెట్గా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చి మోక్షము పాండురంగాచలం మనం చూపించాడు. చేయవలసిన పనులన్నీ చేసేసిన తర్వాత ఆఖరి కూడా మోక్షం కలగడానికి తండ్రి కాళ్ళ నమస్కారం చేసుకుంటే కానీ మోక్షం కలగలేదు. ఆకర్షణలో జరిగింది. ఆకర్షణలో కలిగినంటే అంతే. ఇంక మనం ఇంకేం చేయలేదు దాని గురించి. ఆ కేతు జ్ఞానోదయం చేశాడు అక్కడ. సో ఈ విధంగా రాహు కేతుల గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. మరొక నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకేమైనా సమస్యలు ఉన్న పరిష్కార మార్గం కోసం astrologist.co.in కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మీ సమస్య పరిష్కారం కనబడుతుంది. శుభం భూయాత్. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 8885559147, 8855559148, 970444701, 97044470002.